ఆఫీస్కి వెళ్తున్నాను. చెప్తాం. నిన్న మంగళవారం, మరే రేపు గురువారం. దూరం. ఇవాళ కూడానా? ఇవాళ ఏం వారం? మనవారం. వెరీ గుడ్. మధ్యాహ్నం కాసేపు పడుకో, రాత్రికి నిద్ర ఉండదు. అబ్బా, పెందలాడి వచ్చేయండి. గడియారం 5 గంట కొట్టేసరికల్లా ఇక్కడ ఉన్నాను. ఇది విశాఖపట్నం మహానుభావ. ఇక్కడ మనుషులు రోడ్ల మీద నడుస్తారు, సిటీ బస్సులు రిక్షాలు ఫుట్పాత్ల మీద నడుస్తాయి. జాగ్రత్తగా చూసుకుంటండి. అలాగనే చిన్న పొట్టి సత్తుకుని పెట్టి వెళ్ళిపోతాను. అయ్యో, ఇక్కడ నువ్వేం డిస్టర్బ్ కాకు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను. అమ్మా, తోటకూరమ్మా. పానకల్లో తోటకూర కొను, కూర పులుసు చెయ్యి. తోటకూర. అరే, అంతా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. మీరు నాతో ఒకసారి రండి. ఈ చేతులు కావచ్చు బాబు. చేతులే సార్. అయినా సరే, ఇప్పుడే ఫోన్ వచ్చింది. కాసేపట్లో లారీ వస్తుంది. మీరేమనుకోకుండా కాస్త గొడవ దగ్గరికి వెళ్ళి లారీ అన్లోడ్ చేస్తారా? నేనా? ఇవాళ బుధవారం సార్. అదే మర్చిపోయాను నేను. బుధవారం లారీ వస్తుందని మొన్న లెటర్ వచ్చింది. నేనుండి ఆ పని చూద్దామంటే ఈవేళ నాకు ముఖ్యమైన పని ఉంది. అఫ్ కోర్స్ ప్రైవేట్ మ్యాటర్ అనుకోండి. మా ఆవిడ దగ్గర నుంచి అయితే మాత్రం లేదని చెప్పేయండి. హలో, రాంగ్ నంబర్. థ్యాంక్ యూ. ఇంకో తాళాలు అక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు. సారీ ఫర్ ది ట్రబుల్. అమ్మా, పెట్టి ఏడెక్కేసరికి ఆలస్యమైందన్నాడమ్మా. అప్పుడు సర్లే, ఆ వైగారు గదిలో పెట్టి తొందరగా వేణులు పెట్టు. అయ్యగారు వచ్చి వేళైంది. వాచ్మ్యాన్, లారీ ఎన్నింటికి వస్తుందా? చెప్పలేము సార్. ఒక్కోసారి 6ంటికి వచ్చేస్తుంది, ఒక్కోసారి అర్ధరాత్రి అవుద్ది. అర్ధరాత్రా? పోనీ ఈ లోపు ఒకసారి ఇంటికి వెళ్తారా? మీరు ఎలాగైనా బండి వచ్చేస్తే ఇబ్బంది అవుద్ది. కాసేపు కూర్చోండి సార్. వాచ్మ్యాన్, టైం ఎంత అయిందయ్యా? నా చేతికి వాచ్ లేదు సార్. ఛే, వాచ్ లేనివాడు నువ్వేం వాచ్మ్యాన్ అయ్యా? సుమారు 12 అయి ఉంటుందండి. 12? అమ్మా, ఆయన వచ్చేంత వరకు నేను తిన్నే. నన్ను ఇంకోసారి పిలువకు, వెళ్ళు. మీకోసం చూసి చూసి గుమస్తగా నిద్రపోయారన్న. టైం ఎంత అయింది? 4:30. టైర్లన్నీ అరిగిపోయాయి. దారిలో 2 టైర్లు పంచరే, ఆలస్యమైంది. జట్టోలు పిలుస్తాను, సరుకు దించేద్దాం. ఇప్పుడు వస్తున్నారా? మా నాన్న నుంచి 4 తిట్లు అప్పు తీసుకుని తెట్టాలి మా బాస్ రాసుకెళ్ళి. ఓ గంట పని నన్ను ఇరికించాడు. రాత్రి తెల్లవారులు ఆ గోడంలో ప్యాకేజీ పెట్టేలా పడున్నాను. సమయానికి మోటార్ సైకిల్ కూడా చెడిపోయి ఎంత దూరం నడిచి రావాల్సి వచ్చింది. వినాయకుడు పెళ్లికి 1000 విఘ్నాలని. అమ్మా, మీరు వస్తారని 2 దాకా కూర్చున్నానండి. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. మళ్ళీ వారానికి కానీ మన వారం రాదు. మా బాస్ గారు మాత్రం బాగుపడలే. ఇంతకింత అనుభవిస్తాడు. ఇలా మొగుడు పెళ్ళాలను వేరు చేయడం వల్లే వాడి పెళ్ళం వాడికి మొగుడే కూర్చుంది. వెళ్ళి మొహం కడుక్కోండి, కాఫీ కలిపి తెస్తాను. వచ్చే వారం మాత్రం మా బాస్ గారు కాదు, వాడు బాబు గారు చెప్పినా విన్ను. రోజా, వచ్చే బుధవారం ఏ నవరాత్రో శివరాత్రో ఏకాదశో కాదు కదా? కాదు సార్, అలా కాకుండా చూసే బాధ్యత నాది. ఇవాళ మేనేజర్ గారు మీకు ఏ పని చెప్పకుండా నేను చూస్తాను కదా. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అన్నాడు గీతాకారుడు. సింధురాజైన సైంధవుడే జయద్రథుడు. అతని చిన్నతనంలోనే అశరీరవాణి జయద్రథుని శిరస్సు యుద్ధరంగంలో ఛేదించబడుతుందని పలికింది. పలపరం, ప్లీజ్ ఇంకా ఆపే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. చిట్టి, ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకుంటున్నావు అనుకున్నాను. ఇలా అడ్డమైన వాళ్ళ చేతులు కాళ్ళు పట్టు బతుకుతున్నావా? మందుల కొట్లోకి వెళ్ళి బిస్తరాకులిమ్మనేవాడి మొహం నువ్వును. ఇట్రండి. ఏమాయ్, ఎవరు నువ్వు? కిచ్చిలు బుహ. కిచిలి బుహానా అంటే తెలీదు, ఏదో తిట్టులో అనిపిస్తున్నాను అన్నాను. సర్ జార్జ్ గ్రీక్సన్ అంచనా ప్రకారం 179 భాషలు, 544 మాండలికాలు ఉన్నాయి. వాటిల్లో 15 భాషల్ని భారత రాజ్యాంగం గుర్తించింది.
వాటిల్లో నాకెక్కడా ఈ మాట తగలేదే. నీకు తగిలితే నాకెందుకు, తగలకపోతే నాకెందుకు? సుత్తి పెట్టి రాళ్ళు కొడుతుంటే మధ్యలో వేలు పెట్టేవాడు మొహన్ నువ్వును. తీయక మొగస్తేని. అయ్యా, పుట్టినప్పటి నుంచి ఎన్నో వందల సార్లు తలంటి పోయించుకున్నాను కానీ ఎప్పుడూ ఇలాంటి స్పెషల్ డీలక్స్ తలంటి నా అనుభవంలోకి రాలేదు. బాబు, ఎవరు వీరు? మా నాన్నగారు. పాపం, వస్తాను. పొలవరం అటెక్కి ఆఫీస్ ఇటు. ఇట దిక్కుమాల తలంటితో దిక్కులు మర్చిపోయాను. దిక్కు తోచడం లేదు. వస్తాను. వెంకటరమణ ఆపద్బాంధవ వెంకటరమణ ఆపద్బాంధవ అనాథ రక్షక శ్రీనివాస వెంకటరమణ ఆపద్బాంధవ ఈ గుళ్ళేమిటి? అది మా బావ యాత్రా స్పెషల్ బస్సు నడుపుతున్నాడండి. విజయనగరం నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్లి తిరుపతి, కంచి, కాళహస్తి, విజయవాడ ఇవన్నీ చూపించి తీసుకొస్తున్నాడండి. ఊళ్ళోకి రాగానే బస్సు చెడిపోయిందట పాపం. పెళ్లిళ్ళ రోజులు కదా, సత్రాలేవి ఖాళీ లేవు. ఈ రాత్రికి మన ఇంట్లో తల దాచుకుంటామని అడిగితే తలలు దాచుకుంటారు, గుళ్ళు దాచుకుంటారా రాస్కెల్స్? అయ్యో అలా అనకండి, పాపం వస్తుంది. తెల్లారేసరికి బస్సు రిపేర్ అయిపోతుందట. ఇప్పుడు బుధవారం గుర్తుందా? ఉందనుకోండి, ఏం చేయను. పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చారు మా అక్క బావ. కులాసానా చిట్టిబాబు గారు? కులాసాయే, బాగున్నారా? ఆ. ఇవ్వండి, మీకోసం తీసుకొచ్చాను. వాళ్ళని వెళ్ళిపోమంటే ఏం బాగుంటుంది చెప్పండి. మన ఇంట్లో 800 గుళ్ళు. మెల్లిగా మాట్లాడండి. మన ఇంట్లో 800 గుళ్ళు ఎక్కడ పడతాయి? ఎక్కడో వాళ్ళే సర్దుకుని పడుకుంటారు లేదురు. ఇట్లండి, ఇందరు భక్తులకు సేవ చేయటం ఎంత పుణ్యమో తెలుసా అండి? ఏయ్, ఛీ, ఛీ, అక్కడ కాదు, బయటికి వెళ్ళండి. చూడు, భక్తులు భక్తులు. మిమ్మల్ని అడిగి రాత్రికి ఉప్మా చేసి పెడదాం అనుకుంటున్నాను. తలకో కాస్త పెట్టనండి. తలకో కాస్త కాదు, గుండుకో కాస్త. కానీ ఉప్మా కాదు, నువ్వు వాళ్ళకి పంచపక్ష పరమాణాలు చేసి పెట్టా నేనేం బాధపడను. కానీ ఇలా బుధవారం ఉత్తినే గడిచిపోతే మాత్రం బెర్రెక్కిపోతున్నారు. అలాగే అలాగే, ఆ విషయం నేను చూసుకుంటాను కదా. మా బావగారు మావగారు ఆ పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి పలకరించరండి, బాగుండదు. నష్టానికి ఎవడైనా వ్యాపారం చేస్తాటోయ్. తోమి బోర్నిచ్చిన రాగి చెంబులాంటి గుండు నువ్వును. బస్సు నిండకపోతే యాత్ర ఎందుకు మొదలెట్టావు? మాట తప్పడం మర్యాద కాదని 10 టికెట్లు తక్కువైనా బయలుదేరాను. హలో బ్రదర్. నమస్తే సార్, మీకు శ్రమ కలిగిస్తున్నాను. బస్ చెడిపోయి. రోజా చెప్పింది, మీరేం వరికకండి. ఫీల్ అట్ హోమ్. మీ వాళ్ళందరికీ తను ఉప్మా తయారు చేస్తోంది. క్యారీ ఆన్. కూర్చో. ఏమిటి వెళ్ళిపోదాం చూస్తున్నావా? అమ్మా, అసలు ఈ ఆడవాళ్ళు మాటి మాటికి టిఫిన్ ఉప్మాయే ఎందుకు చేస్తారో తెలుసాయే? రుచిగా ఉంటుందని కాదు, తేలిక గచ్చి చవతలు పారేయచ్చని. కాంతి ఆ తోపే అంటే ఏమిటని అడక్కు, అంతగా తెలియదు. ఎవరో మహానుభావుడు పేరనుకుంటాను. ఏమో గారు పాకాడుతున్నారా? వచ్చేసావా? దొరికిందా 4 హ్యాండ్? వీళ్ళు కుర్చీ తెచ్చుకోపో. అలాగే వస్తున్నా. మావగారు టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడు కూడానా? పనులు పడి మర్చిపోతాం అనుకున్నానమ్మా. వేసుకోండి. రోజా, వచ్చేస్తున్నానండి. ఓ భక్తుడు ఉప్మా తిండట, చపాతీ చేస్తున్నాను. కాసేపు బాగా ఆట అయిపోవచ్చు. అలాగే. వచ్చేసాను నాన్న. వచ్చేసావా? ఏమీ లాభం లేదమ్మా. నా ఇంట్లో నాకే చూడలేదు. నా బెడ్ మీద 2, కింద 2 గుళ్ళున్నాయి. అందుకే ఈ చల్లు పడి ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాం. రంగి ఇట్రా. అమ్మగారు ఏం చేస్తారే? ఆడభక్తులు ఎవరో గోరింటా కావాలన్నారట బాబు, రుబ్బుతున్నారు. గోరింటాక బాగా రుబ్బమను. 600 సరే, నేను ఆడున్నాను. రేయ్, ఆగు ఆగు. నాన్న, ఏమైంది బాబాయ్ గారు? ఏమైంది బావగారు? గుండె పట్టినట్టయింది. పర్వాలేదు, ఇప్పుడు సర్దుకుంది. కూర్చొని ఆడుకుందాం. వద్దు బాబు, రండి పడుకుందిరా, రండి.
ఏటా చుట్టకాలుస్తావా లంకకు చూడ కావాలడు బాబు ఏదో కంపు నువ్వును